Good morning everyone. Today diminishing balancing method లోపల 13th ప్రాబ్లమ్ ని మనము డిస్కస్ చేద్దాం. ఓకే, దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటివి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో మనం ఫస్ట్ రాసుకుందాం. ఓకే, diminishing balance మెథడ్ ఇందులో 13th ప్రాబ్లం ఒకసారి నేను రీడ్ చేస్తా, ఒకసారి వినండి. ఆన్ 1st October 2017 రాజు ట్రేడర్స్ బ్రాట్ ఏ మిషన్ రూపీస్ 15,000. ఓకే, రాజు ట్రేడర్స్ అనే వాళ్ళు 1st October 2017 నాడు ఒక మిషన్ పర్చేజ్ చేసారు. ఆ మిషన్ వాల్యూ వచ్చేసి 15,000. అడిషనల్ మిషన్ అంటే సెకండ్ మిషన్ కూడా కొన్నారు, మేడ్ ఆన్ ది 1st April 2019. మిషన్ వాల్యూ 10,000. అంటే 1st October 2017 నాడు ఫస్ట్ మిషన్ పర్చేజ్ చేసి దాని వాల్యూ వచ్చేసి 15,000. నెక్స్ట్ 1st April 2019 నాడు 10,000 తోటి అనదర్ మిషన్ పర్చేజ్ చేసారు. ఓకే, డిప్రిషియేషన్ చార్జ్డ్ 10% అండర్ diminishing or reducing balancing method. Prepare machinery account up to 3 years. Accounts are closed 31st March every year. అంటే దీన్ని మనం ఇక్కడ నేను క్లియర్ హింట్స్ తోటి మళ్ళీ ఒకసారి రాస్తా చూడండి. 1st October 2017 1st October 2017 మిషన్ వాల్యూ వచ్చేసి 15,000. ఇది మనకి ఫస్ట్ మిషన్. ఓకే, సెకండరీ మిషన్ వచ్చేసి సెకండరీ మిషన్ 1st April 2019 1st April 2019 మిషన్ వాల్యూ 10,000. ఓకే, డిప్రిషియేషన్ per annum 10%. డిప్రిషియేషన్ per annum 10%. reducing balancing method, diminishing balancing method, same are the both are equal. Okay, up to 3 years, up to 3 years వరకు మనం మిషనరీ అకౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఇంకొక ఇంటైం ఇచ్చిండు, అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఎవ్రీ ఇయర్ 31st March. అంటే మార్చ్ 31st వరకే క్లోజ్ చేయాలి. ఓకే, సో మనం ఫస్ట్ దాన్ని చేద్దాం. ఫస్ట్ మిషన్ మనం పర్చేజ్ చేసిన డేటు 1/10/2017. అకౌంట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ 31/3/2018. అంటే ఈ డేట్ నాడు మనకి అకౌంట్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఈ క్లోజ్ అయ్యే టైంకి మనకి అక్టోబర్ నుంచి మార్చి 31st వరకు, అక్టోబర్ 1st నుంచి మార్చి 31st వరకు మనకి ఎన్ని మంత్స్ అవుతాయి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే 6 మంత్స్ అవుతుంది. ఎన్ని 6 మంత్స్. ఓకే, మరి డిప్రిషియేషన్ 15,000 పైన చేస్తే 10% చేస్తే 1 ఇయర్ కి 10% అన్నాడు. అంటే 15,000 1 ఇయర్ యూజ్ చేస్తే ఫస్ట్ ఇయర్ లోపల మిషన్ వాల్యూ ఎంత తగ్గిపోతుంది, 15,000 డిక్రీజ్ అవుతుంది. బట్ ఈ 1 ఇయర్ లోపల ఫస్ట్ ఇయర్ లోపల మనము 1 ఇయర్ యూజ్ చేయట్లేదు, మనం మిడిల్ ఇయర్ లోపల పర్చేజ్ చేస్తాం. అక్టోబర్ 1st నాడు పర్చేజ్ చేస్తాం. దట్ మీన్స్ వి ఆర్ యూజ్డ్ 6 మంత్స్, 6 నెలలే యూజ్ చేస్తాం. సో 1 ఇయర్ అయితే 15,000 అవుతుంటే 6 మంత్స్ కి 1,500 కాబట్టి, సార్ 1,500 అనేది 1 ఇయర్ కి మనం ఇక్కడ 6 మంత్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 6/12 అంటే 750 రూపీస్. ఫస్ట్ ఇయర్ లోపల మన మిషన్ 750 అనేది డిక్రీజ్ కావడం జరుగుతుంది. That means at the end of the time machine value
15,000 అనేది స్టార్టింగ్ లో ఉంటుంది, 750 అనేది ఒక మంత్ 6 మంత్స్ యూజ్ చేయడం ద్వారా దాని వాల్యూ 750 డిక్రీజ్ అవుతుంది. అంటే మంత్ స్టార్టింగ్ లోపల 15,000 ఉండేది, ఇయర్ స్టార్టింగ్ లోపల 15,000 వాల్యూ ఉన్నది. 6 మంత్స్ యూజ్ చేయడం ద్వారా 31/3/2018 నాడు 14,250 బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ డేట్ వచ్చేసి 1/4/2018. ఈ డేట్ నాడు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ 14,250. దీని బ్యాలెన్స్ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? 31/3/2019. 31/3/2019 వరకు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ యొక్క డిప్రిషియేషన్ 14,250 into 10/100 యాన్యువల్ డిప్రిషియేషన్ అంటే 1425. అంటే 1 ఇయర్ యూజ్ చేయడం ద్వారా 1425 అవుతుంది. ఈ 1425 ని మనము 14,250 మైనస్ అంటే ఇయర్ స్టార్టింగ్ లోపల ఆ మిషన్ వాల్యూ 14,250 ఉంది. ఒక ఇయర్ యూజ్ చేయడం ద్వారా దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది, 1425 డిక్రీజ్ అవుతుంది. 1425 డిక్రీజ్ అవడం ద్వారా ఆ మిషన్ యొక్క ఎండ్ ఆఫ్ ద ఇయర్, సెకండ్ ఇయర్ ఎండ్ లోపల మిషన్ వాల్యూ 12,825 ఉంది. అట్లాగే థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లోపల మిషన్ బ్యాలెన్స్ 2019 లోపల ఇయర్ స్టార్టింగ్ లోపల 12,825 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఒక 1 ఇయర్ యూజ్ చేయడం ద్వారా 31/3/2020 1 ఇయర్ కి 12,825 into 10/100 అంటే ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి దానిపైన డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1282.5 అయింది. అంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 1283 డిక్రీజ్ అవుతుంది. 1283 ఒక 50 పైసా యాడ్ చేసుకున్నాం. 1282.5 మనకి క్యాలిక్యులేషన్ ఈజీ కోసం 12,825 మైనస్ 1283. ఓకేనా? తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. 12,825 మైనస్ 1283 2 4 7 5 1 1 11,542. ఇది ఇయర్ థర్డ్ ఇయర్ లాస్ట్ లోపల దాని బ్యాలెన్స్. అట్లాగే మనం సెకండ్ మిషన్ ని 1/4/2019 లోపల కొన్నాం. అంటే మనం మిషన్ వాల్యూని థర్డ్ ఇయర్ వరకే ఇస్తున్నాం కాబట్టి థర్డ్ ఇయర్ లో కొన్నాం. థర్డ్ ఇయర్ లోపల 10,000 into 10/100 0 0 0 0 క్యాన్సిల్ అయితే 1000 యాన్యువల్ డిప్రిషియేషన్. అంటే మనం మంత్ ఎండింగ్ లోపల క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 31/3/2020 నాడు డిప్రిషియేషన్ చేయగా రిమైనింగ్ బ్యాలెన్స్ 9,000 ఉంటుంది. ఓకే, ఈ రెండు బ్యాలెన్స్లు మనకి యాడ్ చేస్తే 20,542 ఉంటుంది. సో దీన్ని మనం అక్కడ ఉన్నటువంటి టేబుల్ లోపల సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇందులోపల ఎస్టాబ్లిష్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. దానికోసం మనము ప్రొఫార్మా డ్రా చేసుకుందాం. డిఆర్ సిఆర్
మిషనరీ అకౌంట్ డేట్ particulars amount date particulars amount. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లోపల ఫస్ట్ మిషన్ ని మనం పర్చేజ్ చేసిన డేట్ 1/10/2017 ఎంత పెట్టి పర్చేజ్ చేసినాం? టు క్యాష్ అకౌంట్ 15,000 తోటి పర్చేజ్ చేసినాం. దీని యొక్క డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే డేట్ వచ్చేసి 31/3/2018. అంటే ఫ్రమ్ 1/10/2017 టు 31/3/2018 వరకు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ మనకి ఈ డేట్ నుంచి ఫ్రమ్ 1/10/2017 టు 31/3/2018 వరకు మనకి 6 మంత్స్ అవుతుంది. మరి యాన్యువల్ డిప్రిషియేషన్ వచ్చేసి 10%. అంటే ఒక ఇయర్ యూజ్ చేయడం ద్వారా దాని యొక్క వాల్యూ 10% డిక్రీజ్ అవుతుంది. అంటే 10% అంటే 15,000 పైన 10% ఇస్తే 1,500 వస్తుంది. అంటే మనం ఇక్కడ 1 ఇయర్ యూజ్ చేయలేము, యూజ్ చేసిన హాఫ్ ఇయర్ కాబట్టి హాఫ్ ఇయర్ కి డిప్రిషియేషన్ 750 రూపీస్. 750 హాఫ్ ఇయర్ డిప్రిషియేషన్. ఓకే, వై? బికాస్ మనం ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేయాల్సిన టైం 31/3/2018. నెక్స్ట్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ $15,000 ఉండేటువంటి మిషనరీ ఒక హాఫ్ ఇయర్ యూజ్ చేయడం ద్వారా ఇయర్ ఎండింగ్ లోపల 750 డిక్రీజ్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ 14,250 రూపీస్ ఉంటుంది ఒక హాఫ్ ఇయర్ యూజ్ చేసిన తర్వాత. వై? బికాస్ హాఫ్ ఇయర్ మనం ఇయర్ మధ్యలో కొన్నాం, ఏ డేట్ నాడు కొన్నా కానీ పర్చేజ్ చేసిన డేట్ తోటి కన్సిడర్ కాకుండా మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ డేట్ వరకు పర్చేజ్ డేట్ నుంచి ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్ డేట్ వరకు 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ కి 750 డిప్రిషియేషన్. రిమైనింగ్ బ్యాలెన్స్ 14,250. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల 14,250 ఉంటుంది. అదే బ్యాలెన్స్ మనకి సెకండ్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సెకండ్ ఇయర్ 1/4/2018 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత బ్యాలెన్స్ వస్తుంది? 14,250. సెకండ్ ఇయర్ లోపల 1/4/2018 నుంచి మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసే డేట్ 31/3/2018. ఇక్కడ ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ 1/4 నుంచి స్టార్ట్ అయితే 31/3 వరకు మనకి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కి డిప్రిషియేషన్ 14,000 పైన డిప్రిషియేట్ చేస్తే 1425. 1 ఇయర్ డిప్రిషియేషన్ 1425. ఈ 14,250 ఉండే మిషనరీని 1 ఇయర్ యూజ్ చేస్తే 14,250 ఉండే మిషన్ ని 1 ఇయర్ యూజ్ చేస్తే 1425 అనేది లెస్ అవుతుంది. 1425 అనే దాని బ్యాలెన్స్ డిక్రీజ్ కావడం జరిగింది. అంటే రిమైనింగ్ మనకి సెకండ్ ఇయర్ ఎండింగ్ లోపల 12,825 బ్యాలెన్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఎండింగ్ లోపల 12,825 బ్యాలెన్స్ ఉంటుంది. అదే బ్యాలెన్స్ ను ఫైనల్ ఇయర్ థర్డ్ అప్ టు 3 ఇయర్స్ అంటే థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లోపల 1/4/2019 లోపల 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1. ఫస్ట్ దాని బ్యాలెన్స్ వచ్చేసి 12,825. 12,825 ఇయర్ స్టార్టింగ్ లో ఉంటుంది. ఇయర్ ఎండింగ్ లో వచ్చేసి 31/3/2020 బై డిప్రిషియేషన్
ఫస్ట్ మిషన్ ది 10% చేస్తే 12,823 ఓకేనా. 12,825 పైన 10% డిప్రిసియేషన్ చేస్తే 1282.50 పైసలు. దాని రౌండ్ ఆఫ్ చేస్తే 83 చేసుకున్నాం క్యాల్కులేషన్ కోసం. దెన్ నెక్స్ట్ 12,825 నుంచి 1283 తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 11,542 బై balance 1 carried down. At the same date 1/4/2019 నాడు ఇంకో మిషన్ ని పర్చేజ్ చేస్తున్నాం. సో పర్చేజ్ కాబట్టి టు క్యాష్ అకౌంట్ 10,000. సేమ్ డేట్ మళ్ళీ 31/3/2020 నాడు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం బై డిప్రిసియేషన్ సెకండ్ మిషన్ 1000 10%. 10,000 పైన 10% చేస్తే 1000 బై balance carried down second machine 9,000. Here it is the information total అంటే 12,825 ఉండే మిషన్ ని 1 ఇయర్ యూజ్ చేయడం ద్వారా దాని డిప్రిసియేషన్ 1283 డిక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ మిషన్ బ్యాలెన్స్ 11,542 ఉంటది. సెకండ్ మిషన్ 10,000 ఉంది. దాన్ని 1 ఇయర్ యూజ్ చేయడం ద్వారా దాని వాల్యూ 1000 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ 9,000 ఉంటుంది. సో 22,825 ఫైనల్ గా మన దగ్గర మిషన్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 1/4/2020 నాడు టు బ్యాలెన్స్ brought down first and second machine. First machine balance 11,542 ఉంది. సెకండరీ మిషన్ 9,000 ఉంది. టోటల్ 20,542 టోటల్ బ్యాలెన్స్. రెండు మిషన్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,542. అంటే ఈ విధంగా మనం కన్సిడర్ చేస్తే మనకి మిషనరీ అకౌంట్ థర్డ్ ఇయర్ లో ఎండింగ్ లోపల ఫస్ట్ మిషన్ బ్యాలెన్స్ 11,542 ఉంది. సెకండ్ మిషన్ 9,000. బోత్ మిషన్స్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ 20,542. These are the balance brought down for the 1st April 2020. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి యాన్యువల్ ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే.